రణరంగంలో ఆరితేరిన వీరుడు ఒకరు, మరొకరు జారిన అందలాన్ని అందుకోవాలనుకుంటున్న యోధుడు, కోరుకున్న విజయం కోసం తప్పిస్తున్న వీరులు ముగ్గురు. ఇది ఈసారి దసరా సీజన్లో సాగనున్న బాక్సాఫీస్ వార్. ఈసారి దసరా పండుగ అక్టోబర్ 12న వచ్చింది. 3వ తేదీ నుండే నవరాత్రులు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో 10 రోజుల దసరా సీజన్లో పలు సినిమాలు బరిలోకి దూకుతున్నాయి. కానీ వాటిలో 5 సినిమాల వైపే అందరి చూపు సాగుతోంది. వాటిలో రజనీకాంత్ వేట్టయ్యాన్, గోపీచంద్ విశ్వం, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో, శ్రీవిష్ణు స్వాగ్, సుహాస్ జనక అయితే గనక చిత్రాలు ఉన్నాయి. వీటిలో అన్నిటికన్నా ముందుగా శ్రీవిష్ణు స్వాగ్ అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటిదాకా శ్రీవిష్ణు పలు సినిమాలు డీసెంట్గా అలరించాయి. దాంతో స్వాగ్పై కూడా అంచనాలు మొదలయ్యాయి. దీంతో పాటు చిట్టి పొట్టి, రోటీ కప్డా రొమాన్స్, కలి, రామ్ నగర్ బన్నీ వంటి చిత్రాలు కూడా అక్టోబర్ మొదటి వారంలోనే పలకరించనున్నాయి. రజనీకాంత్తో గ్యాన్వేల్ రూపొందించిన వేట్టయ్యాన్ అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటికే జైలర్తో బంపర్ హిట్ అందుకున్న రజనీకాంత్ ఈ సినిమాతో ఏ స్థాయి సక్సెస్ చూస్తారో అన్న ఆసక్తి జనాల్లో ఉంది. వేట్టయ్యాన్ మరుసటి రోజునే అంటే అక్టోబర్ 11న గోపీచంద్ విశ్వం, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో రిలీజ్ అవుతున్నాయి. చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్కు శ్రీను వైట్ల రూపొందించిన విశ్వం ఏ ఫలితం అందిస్తుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటిదాకా సాలిడ్ హిట్ పట్టని సుధీర్ బాబు ఈసారి తండ్రి కొడుకుల సెంటిమెంట్తో మా నాన్న సూపర్ హీరోతో వస్తున్నారు. సుధీర్కు ఈ సినిమా ఏ రిజల్ట్ చూపిస్తుందోనని జనం ఉత్సుకతతో చూస్తున్నారు. ఆయితో మంచి మార్కులు సంపాదించిన నార్నే నితిన్ శ్రీ 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 రాజావారు అక్టోబర్ 10న రానుందని వినిపిస్తోంది. అక్టోబర్ 11నే పాన్ ఇండియా మూవీగా మార్టిన్ అనే కన్నడ సినిమా అనువాదం వస్తోంది. దసరా రోజైన అక్టోబర్ 12న సుహాస్ జనక అయితే గనక విడుదల కానుంది. వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తూ సాగుతున్న సుహాస్ జనక అయితే గనకతో ఏ తీరున మురిపిస్తారోనని ప్రేక్షకులు చూస్తున్నారు. ఈసారి దసరా బరిలో ఎన్ని చిత్రాలు ఉన్నా రజనీకాంత్, గోపీచంద్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, సుహాస్ చిత్రాలే కాస్త జనాన్ని థియేటర్లకు రప్పించగలవని పరిశీలకులు భావిస్తున్నారు. మరి వీటిలో జనం మదిని ఏ సినిమా గెలుస్తుందో చూడాలి.